భూరాజులు తమ మహిమను తీసుకొని వస్తారు. ఇది వివరిద్దామని ఈరోజు ఈ ప్రసంగం చెప్పాను. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పరలోక రాజ్యం ఎక్కడికి వస్తుందండి చెప్పండి, వివరంగా మాట్లాడుకుందాం. పరలోక రాజ్యం ఎక్కడికి వస్తుంది? ఒక ఆయన ఎవరో చెప్తుంటే విన్నా, భూలోకం అంట పక్క జరిపి పరలోకం దాన్ని పక్కన పెడతాడంట దేవుడు. ఏమో నమ్మదగ్గ మాటనా? పరలోకం ఎక్కడ? పరలోకం అండి ఇక్కడ అన్నారు చూడండి. ఇక్కడ ఒక మాటలో తెలిసిపోద్ది. ఇక్కడ ప్రకటన 21వ అధ్యాయము 24వ వచనం చూడండి ఒకసారి, క్లియర్గా ఉంటుంది. ప్రకటన 21వ అధ్యాయము 24వ వచనం. గొర్రె పిల్లయే దానికి దీపమో, ఇది పరలోక రాజ్యానికి. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోకి తీసుకుని వస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరలోకం అన్నారు, ఇక్కడ భూరాజులు అంటున్నారు. ఇక్కడ పరలోకం అన్నారు ఏమండి, పరలోకం అన్నారు, ఇక్కడ భూరాజులు కూడా అన్నారు. భూరాజులు తమ మహిమను తీసుకుని వస్తారు. అవునా? అంటే ఏంటన్నమాట, అక్కడ పరలోకము ఉంది, ఇక్కడ భూలోకము ఉంది. భూలోకము దేవుని చేత సృష్టించబడిన భూలోకము ఎప్పటికీ నశించిపోదు. దేవునికి స్తోత్రం. మరి పరలోకం ఎక్కడుంది? ఉదాహరణ చెప్తా మీకు తెలిసేలాగా. ధర్మశాస్త్రం ఎక్కడ స్థాపించబడింది? ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం ఎక్కడ ఇచ్చారు తెలుసా? పర్వతం మీద ఇచ్చారు. ఎక్కడ? ఏ పర్వతం? ఏ పర్వతం అండి? నేనేం చేయాలి? నేను మైకి మొత్తం చర్చి వదిలిపెట్టి పారిపోవాలి. చెప్పండి, మోషే ధర్మశాస్త్రం ఎక్కడ ఇచ్చారు? సినాయి పర్వతం కదండి. మరి ఆ మాట గుర్తులేదా? సినాయి పర్వతమేనా మోషే ధర్మశాస్త్రం ఇచ్చింది? సినాయి పర్వతం. మరి పరలోక రాజ్యం ఎక్కడ దించబడుతుంది? ఆ పర్వతం మీదకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే ధర్మశాస్త్రం ఎక్కడ ఇచ్చారో అదే పర్వతం మీద పరలోక రాజ్యము దించబడుతుంది. భూరాజులు ఉన్నారు చూసారా, భూమిని పరిపాలిస్తున్న రాజులు తమ మహిమను పరలోక రాజ్యంలోనికి తీసుకుని వెళ్తారంట.